మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా సునామీకే ప్లాన్ చేసినట్టున్నాడు. మొహమాటం వల్ల వార్ 2 చేసి వీక్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేసినా చివరికి తన వల్లే ఆ మూవీకి 350 కోట్ల సీన్ వచ్చిందనే పేరైనా దక్కింది. గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్లు ఇలాంటి మాటలతో మానసికంగా కొంత రిలీఫ్ దక్కొచ్చు. కానీ ఫెయిల్యూరే. వార్ 2 మూవీ హృతిక్ మూవీనే అయినా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ ని మిస్ అయ్యేలా చేసింది. ఆ గాయం వల్లే కసి పెరిగినట్టుంది. అందుకే డ్రాగన్ విషయంలో అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. డ్రాగన్ లోకి ఇప్పుడు ఇండోనేషియా, కొరియా యాక్టర్ల వరద పెరుగుతోంది. కొత్త షెడ్యూల్లో కొరియన్ డ్రామాలో పాపులర్ అయిన 8 మంది యాక్టర్లు యాడ్ కాబోతున్నారు. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, ఇవి మాత్రం రివీల్ కాలేదు. సో రాజమౌళి మూవీ ఎలాగైతే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా అనౌన్స్ చేశారో అచ్చంగా ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పాన్ ఏషియా మూవీనా? కొరియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, చైనానే ఎందుకు డ్రాగన్ టార్గెట్ చేస్తోంది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా డ్రాగన్ పనుల్లో వేగాన్ని పెంచేస్తున్నాడు. పాన్ ఆసియా ప్రాజెక్టుగా ఈ మూవీలో కొత్త మార్పులతో బిజీ అయ్యాడు. పాన్ ఇండియా లెవెల్లో తనకి RRR, దేవర లాంటి హిట్లు పడ్డాయి. కేవలం బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మాట కాదని వార్ 2లో సెకండ్ హీరోగా కనిపించాడు. వార్ 2 స్థాయిని, దాని మీద జనాల అంచనాలను పెంచాడు. కానీ కథాలోపం, గ్రాఫిక్స్లో లోపాల వల్ల ఎన్టీఆర్ కష్టం వృధా అయింది. కానీ ఎన్టీఆర్ లేకపోతే 350 కోట్లు ఆ మాత్రం వసూళ్లు వచ్చేవి కాదనే మాటలే కొంతవరకు తారక్ ఫ్యాన్స్ ని కూల్చేశాయి. ఏదేమైనా గాయమే. కాబట్టి పాన్ ఇండియా హ్యాట్రిక్ ని మిస్ అయ్యేలా చేసిన వార్ 2 గాయానికి మందుగా డ్రాగన్ ని ప్లాన్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి కావాల్సినంత మాస్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి వార్ 2 సోసోగా ఉన్న లోకల్ హీరో హృతిక్ కంటే ఎన్టీఆర్ వల్లే ఈ మూవీకి భారీగా బిజినెస్ జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ ఆసియా లెవెల్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము, టైము రెండూ వచ్చేసాయి. ఆల్రెడీ జపాన్, థాయిలాండ్లో ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RRR కంటే ముందే అప్పట్లో వచ్చిన యమదొంగ టైం నుంచి కొద్దిగా అక్కడ తన సినిమాల డబ్ వర్షన్ సందడి చేస్తూ వచ్చింది. RRRతో సీన్ మారిపోయింది. దేవర్ కూడా అక్కడ దూసుకెళ్లింది. అందుకే జపాన్తో పాటు కొరియా, ఇండోనేషియా, మలేషియా, చైనా మార్కెట్ని టార్గెట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్. అక్కడ జెండా పాతేందుకు కొరియా నుంచి 8 మంది నటులను డ్రాగన్ కోసం దింపుతున్నారు. ఎవరు వాళ్ళనేది దసరాకు స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందట. ఇక కొరియా పాప్ అంటే K-పాప్ కల్చర్ని కూడా ఈ మూవీతో ఇండియాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. K-పాప్ బ్యాచ్తో ఓ పాటను కూడా ప్లాన్ చేశారు. ఓ రకంగా ఐటమ్ సాంగ్ కల్చర్ని తీసేసి దాని ప్లేస్లో K-పాప్ సాంగ్తో ఆసియా మొత్తం ఈ మూవీకి రీచ్ పెంచే పని చేస్తున్నారు. ఇంత సీరియస్గా, సిన్సియర్గా పాన్ ఆసియా మార్కెట్ మీద దృష్టి సారించడాన్ని బట్టి చూస్తే డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ సైలెంట్ మేకింగ్ ఏదో సినీ సునామీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఎక్కడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అనట్లేదు, సింపుల్గా ఇది పాన్ ఆసియా ప్రాజెక్టే అంటున్నారు. సో ఆ రియలిస్టిక్ మార్కెటింగ్ అప్రోచే నిజంగా వండర్స్ చేసేలా ఉందనే వైబ్స్ తీసుకొస్తోంది.